పల్లవి నరేష్ గారండి. వీరు కూడా ప్రెగ్నెన్సీ కోసం చాలా చోట్ల ప్రయత్నిద్దాం అనుకుని తర్వాత భయమేసి ఇప్పుడున్న రోజుల్లో బయట ఐవీఎఫ్లో ఆపరేషన్లు అంటున్నారు. ఇలా వద్దులే, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం డాక్టర్ గారి దగ్గరికి. 40 years వచ్చేసింది, వయసు 40 వచ్చేసింది. ఇంక ఈ టైంలో ఐవీఎఫ్ డోనార్లు అంటారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. కానీ డాక్టర్ వైఎస్ బాబు గారు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటున్నారు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దాం, మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకోలేం, ఒకసారి చూద్దామని చెప్పి మన దగ్గరికి వచ్చారు. వారు అనుకున్నట్టుగానే ఎక్కడో గజ్వాల్ నుంచి తెలంగాణ నుంచి వచ్చారు విజయవాడ. వచ్చినందుకు గాను ఆయన నమ్మకం నిజమైంది. కేవలం ఒక నెలలో, అంతేనండి, 1 monthలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఏజ్ 40 years. 40 years అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. వచ్చిందా కాలేదా డాక్టర్ గారు, ఇది నిజమా కాదా? ఇదిగో ఆయన మనకి వాట్సాప్ ద్వారా పెట్టారు, సార్ ఇట్లా వచ్చింది యూరిన్ టెస్ట్ అంటే మనము బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బీటా ఎస్సీజీ 5 దాటాలన్నాం, 4205 దాటింది. అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో బ్లడ్ టెస్ట్ సెంటర్లో చేయించుకోమని చెప్పాం. గద్వాల్ కదా, దూరం కదా. ఇది ఎక్కడ చేయించింది? అక్కడేనా? అక్కడే భీమ్నగర్, జోగులాంబ, గద్వాల్ అక్కడే చేయించారు. సో వారు ఎక్కడైతే అక్కడ చేయించుకోవచ్చు. వాళ్ళకి తెలిసిన డాక్టరు, వాళ్ళకి ఎవరైతే నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోమన్నా స్కానింగ్లో కూడా కన్ఫామ్ అయింది. గ్రావిడ్ యుటరస్ విత్ సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ శాక్ ఆఫ్ 5 weeks 1 day. అలాగే వాళ్ళు అప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు సిస్ట్ ఉందన్నాము. ఆ ఒవేరియన్ సిస్టు గెడ్డ అక్కడే ఉంది. బయట అంతా ఈ సిస్టులు ఉంటే గెడ్లు ఉంటే ఆపరేషన్ అంటున్నారు. అలా మాకు ఆపరేషన్ అవుద్దా, అవసరం అవుద్దా అని అడిగారు. అవసరం లేదమ్మా, బెడ్ వస్తే గెడ్లు ఆటోమేటిక్గా అణిగిపోతాయి, ముందు గెడ్డ వచ్చేటట్టు చూద్దామని చెప్పాను. వాళ్ళ బెడ్ వచ్చేసింది, గెడ్డ అక్కడే ఉంది, బెడ్ వచ్చేసింది. ఆపరేషన్ చేయలేదుగా. ఒవేరియన్ సిస్ట్ ఉన్నా లాప్రోస్కోపీ చేయాల, ఎస్ట్రోస్కోపీ చేయాల, ఐవీఎఫ్ అనే పలకల. మరి ఎలా వచ్చిందనేది మీ అనుభవాన్ని చెప్పాలి, ఎందుకంటే మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా 1 month ఎలా వచ్చిందిరా బాబు, ఏదో ఒక 4-5 నెలలన్నా వస్తుంది, ప్లాన్ చేసుకుందాం అనుకుని ఉంటారు. 1 monthలో ఎలా వచ్చిందని మీరే చెప్పాలి. అదంతా వైఎస్ బాబు గారి యాదిపాలు. యాక్చువల్లీ మాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. 1 yearలో ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ అయింది. 3 months తర్వాత మళ్ళీ అబార్షన్ అయింది. తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా, మళ్ళీ ప్రెగ్నెంట్ కావడం లేదు. ఎందుకు అని మస్తు ట్రై చేసింది. తర్వాత ఒక 4 months గ్యాప్ ఇచ్చినాం. మా మిస్సెస్ వచ్చేసి సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి ఒక్కసారి విజిట్ అయ్యామని చాలా ట్రై చేసింది. ఆమె కోరిక ఎందుకు కాదనని నేను నమ్మకం లేకుండా వచ్చా. సార్ వీడియోస్ అన్నీ చూసా. అప్పుడు 50% నమ్మకం అయింది. ఆ తర్వాత సార్ మెడిసిన్స్ వాడాక ఇంకా నాకే ఆశ్చర్యంగా 1 monthలోనే రిజల్ట్ వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను సార్ మ్యాజిక్ ఫార్మ్ ఇదేనేమో అని. ఎన్ని హాస్పిటల్ తిరిగినా డాక్టర్స్ మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వకుండా, కానీ 1 గంట సేపు మాట్లాడాను సార్తో. అదే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎన్నో డాక్టర్లు మా మిసెస్ని ఇది లేదు అది లేదు, ఇంజక్షన్ చేసుకో, స్కానింగ్ తీసుకో అంటే ఆమె భయపడేది. ఓన్లీ సార్ బిల్లలతోనే వితిన్ 1 month ప్రెగ్నెంట్ వచ్చిందంటే గ్రేట్ అనుకుంటున్నాను. మామూలుగా మనం ఆ రోజు క్రిముల గురించి చెప్పాం కదా, ఎవరో చెప్పరు కానీ మనం చెప్పాం. క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీ రానివ్వవు, వస్తే నిలవనివ్వవు, అబార్షన్ చేస్తాయి అన్నాం. ఇవాళ అదే అయిందిగా. మళ్ళీ క్రిములు తొలగిస్తే మన బిడ్డ మనకు వస్తుంది, నిలబడుతుంది అని చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. క్రిములు అనేది ఆపేసినాయి, మీకు ప్రెగ్నెన్సీ రానివ్వలేదు, వస్తే నిలవనివ్వటం లేదు. అదే క్రిముల్ని మనం మందుల ద్వారా తొలగించాం. భార్యాభర్తలు ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చాం మనం. సేమ్ మందులు ఇచ్చారు, సేమ్ వాడాము. వితిన్ 1 month March 20 టాబ్లెట్ స్టార్ట్ చేసాం. April 20 పాజిటివ్. మార్చి 13, 2025 ఇక్కడికి వచ్చారు. March 21 మెడిసిన్ కొరియర్ పెట్టించుకున్నారా? కొరియర్ పెట్టించేసుకున్నారు. మన వాళ్ళు టెలికాలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాడటం మొదలెట్టారు. 4వ నెంబర్ ఎంతో వాడుతున్నారు అన్నారు. ఫోర్త్ నెంబర్ యూజింగ్ అంతే, సగం అంటే 3 నెంబర్లు వాడారు అంతే.
మీకు ఎన్ని 6 వచ్చినాయా 7 వచ్చినాయా? 6 వచ్చినాయి సార్. 6 క్రిములు వచ్చినాయి, కానీ 4th వాడుతుండగానే అయిపోయింది. మధ్యలో టీకా కూడా వేసినట్టున్నాం ఫస్ట్లో స్టార్టింగ్ వచ్చిన రోజే. భర్త భార్య ఇద్దరికి టీకా ఇచ్చాం. బహుశా టీకాతోనే అయిపోయి ఉంటుంది, ఆ టీకాతోనే అయిపోయి ఉంటుంది. సో తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుందని కూడా చెప్పాను నేను ఆ రోజు. టీకాతోనే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది, కేర్ఫుల్. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మాకెందుకు వచ్చింది అని చేయకుండా ఉండకండి, టెస్ట్ ఖచ్చితంగా యూరిన్ టెస్ట్ చేయండి అని కూడా చెప్పాను నేను ఆ రోజు. వస్తాయి, అలా ఉంటుంది, ఇక్కడ మ్యాజిక్ జరుగుద్ది అని చెప్పాను. ఆ దేవుడు మిరకిల్ మీ జీవితాల్లో కూడా ఇచ్చాడు. మేమే ఆశ్చర్యపోయాం సార్. అది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసాం, అవుతుందే కాదని మిరాకిల్ లాగా అనిపించింది. తర్వాత మీకు ఫోన్ చేసి కూడా మీరు టెస్ట్ చేయమన్నారు. అవును, బ్లడ్ టెస్ట్, స్కానింగ్. అవును, దానిలో కూడా వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడ మా లోకల్లో చెప్పారు, వాళ్ళు కూడా పాజిటివ్ బాబు, కన్ఫర్మ్ చేస్తారు, గర్భాశయంలోనే వచ్చింది, మీరు మీ డాక్టర్ని కలవచ్చు అన్నారు. ఇంకా మా మిస్సెస్ రాలేదు కాబట్టి నేను వచ్చాను. అవును, రావద్దని మేమే చెప్పాము. ఒకవేళ ప్రెగ్నెన్సీ వల్ల వేవుళ్ళ వల్ల ఇబ్బంది పడతారు, జర్నీలు బోల్డ్ దూరం, అదే భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్తే సరిపోద్ది. భార్యకి ఏం స్కాన్ కావాలి, ఏం బ్లడ్ టెస్ట్ కావాలి, ఇక్కడికి వస్తే ఏం చేస్తామో అవన్నీ అక్కడే చేంజ్ చేసామని మీకు వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెట్టాం. అక్కడ దగ్గరలో చేంజ్ చేసుకున్నారు, ఆ రిపోర్ట్స్ పెట్టారు, కన్ఫామ్ అని చెప్పాము. మీకు రమ్మని నా వాయిస్తో నేనే స్పష్టంగా వాట్సాప్లో చెప్పాను. అది 500 రూపాయలు ఫీజు, ఇంతకు గాను మీరు కట్టేది 500 రూపాయలకే ఫీజు, పిల్లల పుట్టే వరకు. కాకపోతే డాక్టర్ మనం వైఎస్ బాబు గారు. కాకపోతే మీకు 1 మంత్లోనే వచ్చిందిగా, వేస్ట్ అయిపోయింది మీకు. 1 year వరకు 500, కానీ 1 మంత్లోనే అయిపోయింది దానికి 500. కాకపోతే వచ్చింది కదా, కావాల్సింది అది కదా. ఇంకొక 500 అయితే వచ్చే కడితే ఏమైంది. కానీ ఓన్లీ తెలంగాణ ఏపీ మాత్రమే కాకుండా ఇండియా వైజ్గా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగడానికి మీ వంతు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవుడు మనకి ఉపయోగించుకుంటున్నారు. చక్కగా మన తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా కూడా, ఆంధ్ర తెలంగాణ అక్కడే కాదు, దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడున్నా ఇప్పుడు వస్తున్నారు. గల్ఫ్ నుంచి వస్తున్నారు, కెనడా నుంచి వస్తున్నారు, దేశ విదేశాల నుంచి వస్తున్నారు. పిల్లలు లేక వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉన్నాను. మన దేవుని ఆశీర్వదిస్తూ మీరు 100 ఏళ్ళు మంచిగా బతికి ఇంకా మంచిగా చూడాలని కోరుకుంటాను. ఏమో దేవుడు మనల్ని శరీరాన్ని ఉపయోగించుకుని కొన్ని లక్షల మందికి జీవితాల్లో వెలుగు నింపే అవకాశం, అదృష్టం నాకు ఇవ్వాలనే నేను కోరుకుంటున్నాను. అదే కోరుకుంటా ఉంటా, రోజు లేచాక ఫస్ట్ కోరుకునేది అదే. మరి ఇప్పటికి 14,675 మందికి సంతానం కలిగించే అదృష్టం ఇచ్చావయ్యా, కనీసం 1,00,000 మంది కన్నా కలిగించే అదృష్టం నాకే ఇవ్వు అని అడుగుతూ ఉంటాను నేను. అంతకన్నా మించి ఏమో అడగరు. అది ప్రస్తుతానికి ప్రపంచంలో 14,675 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ ఇండియా. ఇట్స్ ఏ వరల్డ్ రికార్డ్. ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లు 3 సార్లు బెస్ట్ డాక్టర్ అవార్డులు ఇచ్చేసింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వంతు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే పనిలో ఉంది. ఏదో ఒక రోజు అది కూడా వింటాం. ఓకే, మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతే అదే దేవుడు అదే చేస్తూ ఉంటాడు. ఆయన చేయిస్తున్నాడు, మనం చేస్తున్నాం. దేవుడు ఒక దారి చూపిస్తాడు నా ద్వారా. ఆయన కిందకు వచ్చి నీ బిడ్డను ఇవ్వలేడు కదా, ఇవ్వడానికి దారి చూపించడానికి వైద్యో నారాయణ హరిలాగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నా ద్వారా నువ్వు ఆ దారిలో నడిచే ఏర్పాటు చేస్తాడు, ఆ బిడ్డని చేతిలో పెడతాడు. అది ఇలాగే మీరు కంటిన్యూ చేయండి ట్రీట్మెంటు. మనం ఇప్పుడు వరకు ఇచ్చిన మందులతో పాటు ఇక నుంచి వేరే మందులు ఇస్తాం. అలాగే ఈ బుక్ కూడా ఇస్తాం, గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం. ఇంతకు ముందేమో మీరు అమ్మా నాన్న కాగలరు ఇచ్చాను, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఇస్తాను. పిల్లలు పుట్టేశాక పిల్లల ఆహారం ఆరోగ్యం అని ఇంకో బుక్ ఇస్తాను. ఇవన్నీ కూడా 500లోనే, ఫస్ట్ 500లోనే ఇవన్నీ కూడా. అర్థమైందా? తర్వాత ఇక బిడ్డని లోపల నిలబడటానికి కొన్ని మందులు అవసరం. క్రిముల నుంచి మనం కాపాడాం. ఆ క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది కాబట్టి బిడ్డని కాపాడటానికి క్రిముల పద్మవ్యూహం తెలిసింది మనమే కాబట్టి మన దగ్గరికి వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా ఇస్తాను. 5 నెలలు మీరు వచ్చి తీసుకెళ్ళండి. ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. ఉంగరం చూడండి.
ఓకే రైట్, గాడ్ బ్లెస్. ఇదిగోండి.